ట్రాక్టర్ కావాలని రైతులందరికీ కూడా ఒకే గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చదువుతో మాట్లాడి ఇంకా ఎక్కువ ఎలిజిబిలిటీ ఉన్నారు వాళ్ళందరికీ రెడీగా ఉన్నాడు. సార్ ఫస్ట్ ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మన స్టేట్ హెడ్ అండి కంపెనీకి వీల్ డ్రైవింగ్ ఉంది, 4 వీల్ డ్రైవ్ ఉంది ఆ ట్రాక్టర్స్లోనే. రైతు ఆప్షన్ అన్నమాట, బయర్ ఆప్షన్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో అగస్త్య అగ్రోస్ మన నాగార్జునరెడ్డి గారు తరపు నుంచి ఇక్కడ సోలిస్ యాన్మార్ అనే బ్రాండ్ స్థాపించడం జరిగింది. సో ఇది ట్రాక్టర్స్కి సంబంధించిన బ్రాండ్ అండి. దీంట్లో 25 HP నుంచి
ఆల్మోస్ట్ 75 HP దాకా మన ఇండియాలో సప్లై చేయడం జరుగుతుంది. ఈ సోలిస్ యాన్మార్ బ్రాండ్ అనేది జపాన్ టెక్నాలజీ వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఓకే మన ఇండియాలోనే కాదు ఆల్మోస్ట్ 130 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ మనం ఏంటి అంటే ఇండియా నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మనం నెంబర్ 1. సో ఆల్మోస్ట్ మనం ఎవ్రీ సంవత్సరం 40,000 నుంచి 50,000 ట్రాక్టర్లు వేరే దేశాలకి ఎగుమతి చేయడం జరుగుతుంది. సో అదే టెక్నాలజీ, అదే బ్రాండ్, అదే క్వాలిటీ ఇండియా ఆంధ్ర ప్లస్ ఇండియా రైతు సోదరులు కూడా అందించాలనే ఉద్దేశంతో ఇండియాలో కూడా సేమ్ అదే క్వాలిటీతో ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది. సో వేరే ట్రాక్టర్స్కి ఈ ట్రాక్టర్స్కి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే ఒకటి క్వాలిటీ, రెండోది ఏంటి అంటే సర్వీసింగ్. సో మనం 5 years వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మిగతా ట్రాక్టర్స్ అన్ని 250 hours సర్వీస్ ఉంటాయి, ఇది 500 hours సర్వీస్ ఉంటుంది. సో సర్వీస్ ఇంటర్వల్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల రైతులకి ఏంటి అంటే కాస్ట్ అంటే ట్రాక్టర్ కొనిన తర్వాత సర్వీసింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే సేమ్ టైం మనం ఏంటి అంటే 4-wheel drive టెక్నాలజీలో మనం నెంబర్ ఆఫ్ సుపీరియర్ ఉంటామన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దమ్ములకు కానీ వేరే అదర్ ఎక్కువ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అన్నిటికీ కూడా 4-wheel drive అనేది కంపల్సరీ అవుతుంది. సో మనం 4-wheel driveలో పాయినర్స్ మాట. మిగతా కంపెనీస్తో పోలిస్తే మనం 4-wheel driveతో జపాన్ వాళ్ళ టెక్నాలజీ ఉండడం వల్ల మనం పాయినర్స్ మాట. సో ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకుంటూ ఓకే అత్యాధునిక యంత్రాలని వాటినన్నిటికీ ఉపయోగించడానికి కంపాటబిలిటీ ఉన్న ట్రాక్టర్ ఇది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కానీ సో సుపీరియర్ టెక్నాలజీస్తో సుపీరియర్ ఫీచర్స్తో ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అత్యంత ఆప్తుడు బాబురెడ్డి కొడుకు యనమల నాగార్జున రెడ్డి వాళ్ళు ఈరోజు అగస్త్య అగ్రోస్ ట్రాక్టర్ డీలర్షిప్ షోరూమ్ ప్రారంభం జరిగింది. వాళ్ళకి అన్నీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. దీంట్లో ఏంటంటే ఈ సోలిస్ మోడల్లో ఆల్మోస్ట్ 25 మోడల్స్ ఉన్నాయి. 2-wheel డ్రైవింగ్ కానీ 4-wheel డ్రైవింగ్ కానీ. ఇవి దాదాపు 140 కంట్రీస్కి మన దేశంలో పంజాబ్లో ఈ ట్రాక్టర్స్ తయారీ ఫ్యాక్టరీ ఉంటే 140 దేశాలకి ఎగుమతి అవుతా ఉంది. అంత మంచి బ్రాండ్. ఇప్పుడు నేను అంతకుముందు ట్రాక్టర్స్ చూశానే కానీ ఇప్పుడు అన్నీ దాంట్లో ఉండే ఇప్పుడు చూశారు ఆ ఇంజిన్ ఎంత స్పీడ్గా పెట్టినా పైన మొబైల్ ఫోన్ నిలబెడితే కదలను కూడా కదలటంలా, వైబ్రేషనే లేదు. అంత బ్యూటిఫుల్గా ఉండేవి ట్రాక్టర్స్. అదేదో మంచి మోడల్ అంట, 11 lakhs అంట. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా రైతులకి రైతు రథాల పేరుతో రైతు ఇష్టం, రైతు చాయిస్, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కొనుక్కునే పరిస్థితి తెచ్చాం. అప్పుడు దాదాపు 23,500 రైతు రథాల ట్రాక్టర్స్ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ 5 years ఆపేసారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మెకనైజేషన్ పుంజుకుంది. డ్రిప్ ఇరిగేషన్ కానీ మెకనైజేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పాత రోజుల్లో స్టార్ట్ అయినాయి. నేనేమంటానంటే రైతులు అన్నిటికంటే టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ఫార్మర్స్. వాళ్ళు 6 గలాలు కష్టపడితేనే మనం ఏసీ రూమ్లో కూర్చొని తింటాం. వాళ్ళ విషయంలో ఏ ప్రభుత్వం అయినా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్స్ రావటం ఇది ట్రాన్స్పోర్ట్కి పనికి వస్తుంది, ప్లస్ రైతులకు కూడా మల్టీపర్పస్ ట్రాక్టర్స్ మంచి మోడల్స్ రావటం. అగ్రో డీలర్షిప్ ఇక్కడ అగస్త్య అగ్రోస్ మా నాగార్జున దాన్ని స్టార్ట్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ వెరైటీగా ఉంది, అందరూ వాడుకోవాలని కోరుకుంటూ బాగా జరగాల ఈ డీలర్షిప్ షాప్ అగస్త్య అగ్రోస్ చాలా బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మన దగ్గర 2-wheel డ్రైవ్స్ ఉన్నాయి, 4-wheel